హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ ఎండలకు చెమటలు పట్టేసి అలసి సొమ్మసిల్లిపోతుంటాము. అలాంటప్పుడు ఎక్కువగా చల్లగా ఉండే పానీయాలే తాగేందుకు ఇష్టపడుతుంటాము. కూల్ డ్రింక్స్ తాగితే అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదండి. సో ఇంట్లోనే హెల్తీగా చల్లని బాదం పాలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి ఒక వెడల్పు ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు బాదం పప్పు, 3/4 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు పిస్తా పప్పులు వేసి మంటని లోలో పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా చూపిస్తున్న విధంగా దోరగా వేయించుకోవాలండి. మంచి సువాసన వచ్చేంత వరకు ఈ 3 పప్పుల్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 5 యాలకులు వేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు. ఈ యాలకులను కూడా ఈ పప్పుల్లో కలిసిపోయే విధంగా కలుపుకొని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లార్చుకున్న ఈ పప్పులన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమంలోకి 120 గ్రాముల పంచదార వేసుకోవాలి. నేను ఇక్కడ కప్పు కొలతలతో చెప్తున్నాను కాబట్టి 1 కప్పుకి 120 గ్రాముల పంచదార అయితే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ కుంకుమ పువ్వు వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. ఇలా వస్తే పంటికి పలుకులు బాదం పాలు తాగేటప్పుడు అక్కడక్కడ అలా తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఒక వెడల్పు ప్లేట్లోకి తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చల్లారనివ్వాలి కొంచెం సేపు. ఈ ప్లేట్ని పక్కన పెట్టుకొని ఒక మందపాటి వెడల్పు ప్యాన్లోకి కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ నీళ్ళలోకి 1/2 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని మంటని లోలో పెట్టుకొని అడుగనేది అంటకుండా ఇలా గరిటెతోటి కలుపుతూ మరిగించుకోవాలండి పాలని. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఈ పాలని సన్నని మంట మీద మీగడ కట్టేంత వరకు అంటే ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం పొడిని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. అంటే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్లకి సమానంగా తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ల బాదం పొడి వేసుకొని ఈ పాలల్లో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని మరొకసారి ఇదంతా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. కుంకుమ పువ్వు వేయడం వల్ల పాలు అనేవి మనకి చిక్కగా థిక్నెస్ వస్తుంది, అలాగే కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే మరొక టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవచ్చండి. ఈ పంచదార మొత్తం ఈ పాలల్లో బాగా కలిసిపోయే విధంగా గరిటెతోటి ఇలా కలుపుకొని కొంచెంసేపు మరిగించుకోవాలి. మీకు పంచదార ఇష్టం లేకపోతే పంచదారకు బదులుగా బెల్లమైన వేసుకోవచ్చు. ఇలా సన్నని వంట మీద మరిగించుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఇలా కదుపుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకొని మనం చల్లారి పెట్టుకున్న బాదం పొడిని కూడా దీంట్లో వేసుకొని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మనకి బాదం పొడి రెడీ అయినట్లే. దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో 3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా చల్లారిన బాదం పాలని మనం 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గంట తర్వాత ఒక గ్లాస్ జార్లోకి ఇలా చల్లగా బాదం పాలని సర్వ్ చేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే మనకి బాదం పాలు రెడీ. ఇప్పుడు ఫ్రూట్ మిక్స్ కోసం 2 టీ స్పూన్ల బాదం గమ్ము, బాదం బంక లేక బాదం జిగురు అంటాం కదా, దాన్ని నీళ్ళల్లో నైట్ అంతా ఇలా నానబెట్టుకున్నాను. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా వంపేసి దీన్ని పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 గంటల క్రితం సబ్జా గింజల్ని 2 టీ స్పూన్లు వేసుకొని ఇలా వాటర్లో నానబెట్టుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి 3 టీ స్పూన్ల బాదం జిగురు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న బనానా, మ్యాంగో వేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చండి. 3 టీ స్పూన్ల నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకొని మనం రెడీ చేసుకున్న బాదం పాలు పోసుకొని స్పూన్ తోటి ఒకసారి ఇలా కలుపుకుంటే మనకి బాదం పాలు ఫ్రూట్ మిక్స్ రెడీ అయినట్లే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.